దేవునికి స్తోత్రం. మన ఎం రమేష్ బాబు యూట్యూబ్ ఛానల్‌ని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరికి కూడా ప్రేమపూర్వకంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులారా. ఈ రోజున మరి ఒక ప్రముఖమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి దైవదాసులు మన మధ్యకొచ్చారు. అయ్యగారి యొక్క సేవా జీవితాన్ని ఏంటి, పిలుపేంటి, కొన్ని విషయాలు ఈ వీడియోలో రికార్డ్ చేసి అనేక మందికి ఈ వర్తమానాన్ని పంపించాలని ఆశపడుతున్నాం. కాబట్టి ఈ వర్తమానాన్ని ఈరోజు పాస్టర్ గారితో ప్రారంభిస్తాం. అయ్యగారు వందనాలండి. ప్రభు పేరట మీకు ప్రత్యేక వందనాలు. అసలు ఏంటి సార్, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీ పేరేంటి? మీరేం చదువుకున్నారు? మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మీ తల్లి గారు కానీ, మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అటువంటి నేపథ్యం చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ వేరే ప్రశ్న నేను అడుగుతాను. ప్రత్యేకమైనటువంటి అందరికీ నా వందనాలండి. నేను పుట్టినటువంటి ఊరు హనుమాన్ జంక్షన్, ఏలూరు దగ్గర ఉన్నటువంటి కృష్ణా జిల్లా. మా నాన్నగారు పుట్టినటువంటి ఊరు ఉయ్యూరు దగ్గర ఉన్నటువంటి కపిలేశ్వరపురం మా నాన్నగారిది. మా నాన్నగారు కొన్ని సంవత్సరాలు అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ వచ్చారండి. అక్కడ నేను పుట్టానండి. ఇది మీ అమ్మగారి పేరు, మీ నాన్నగారి పేరు, అసలు వాళ్ళు ఏం చదువుకున్నారు, మీరేం చదువుకున్నారు? మా నాన్నగారు పేరు లాజరస్, మా అమ్మగారి పేరు మేరీ. అమ్మగారు మీరు, అమ్మగారు లాజర్ సార్. ఎంతమంది పిల్లలు సార్ మీ అమ్మగారికి మీరు? మాకు 7 అండి. మా నాన్నగారికి సంతానం 7. 6 మగవాళ్ళని, దేవుడు 6 మగవాళ్ళని, ఒక అక్కనిచ్చారు మాకు, ఓ సిస్టర్ గారు మొత్తం మీద. ఈ 6లో నేను 7లో నేను 7వ వాడిని. చివరి నేను చివరి. ఇంకోటి అంటే ఇద్దరం కవల పిల్లలం. అది ఇద్దరు కవల పిల్లలు. కవలల్లో నేను లాస్ట్. కవలల్లో లాస్ట్ అయిన మీరు. సార్ మీ అన్నదమ్ములు ఏం చేస్తుంటారు సార్? మొత్తం మీద మీ అన్నదమ్ములు ఉన్నారు కదా, 6 ఉన్నారు. 6 ఏం పని చేస్తుండేవారు? అసలు ఇప్పుడు మీరు ఒకళ్ళే సేవకు వచ్చారా, లేకపోతే ఇంకా ఎవరన్నా సేవలో ఉన్నారా? మా నాన్నగారికి 7 సంతానం అన్నాం కదండి. ఇప్పుడు మా 7లో ఒక అన్నగారు, పెద్ద అన్నగారు ఆయన లేరు ఇప్పుడు. రెండో అన్నగారు ప్రసాద్ పాస్టర్ గారు, ఆయన ప్రసాద్ గారు ఫస్ట్ సేవకు వచ్చారు. ఫస్ట్ ఆయన సేవకు వచ్చారు. ఇంట్లోంచి మా సేవ పరిచర్య స్టార్టింగ్ ప్రసాద్ పాస్టర్ గారు, ఆయన ద్వారా ఫస్ట్. ఆయన తర్వాత ఆయన ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఆయన తర్వాత మీరేనా, లేకపోతే ఇంకా కవలల్లో ఇద్దరు కూడా సేవలో ఉన్నారు? ఆయన సేవకు వచ్చారు. ఆయన తర్వాత కవలల్లో ఇద్దరం సేవకు వచ్చేసాం. కవలల్లో ఇద్దరు కూడా సేవకు వచ్చారు. దేవునికి స్తోత్రం. మొత్తం మీద మీ కుటుంబం తరపు నుంచి 3 సేవకు వచ్చారు. 3 సేవలో ఉన్నామండి. 3 సేవకు. సాధారణంగా సేవకు అంటే తల్లిదండ్రులు ఎవరు ఒప్పుకోరండి. పరిచర్య చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు. మరి మీ తల్లిదండ్రులు, మీ తండ్రి గారు కానీ, మీ తల్లి గారు కానీ సేవ చేయండి అని చెప్పేసి మీకు చెప్పారా? చెప్పలేదండి. పాస్టర్ గారు మీ అన్నయ్య గారికి ఫస్ట్ దర్శనం వచ్చిందంటారా, లేకపోతే మామూలుగా పాస్టర్ గారు ఎవరన్నా సేవ చేయాలి ప్రసాద్ గారు అని అన్నారు? అంటే అసలు ఈ సేవ అనేది ఫస్ట్ అసలు సేవ అంటే క్రిస్టియన్ అనేది మా ఇంట్లో ఎలాగొచ్చింది? అది క్రైస్తవ్యం అనేది మా ఇంట్లో క్రీస్తు మీ జీవితాల్లో ఎలాగొచ్చింది? అది మంచి ప్రశ్న. అది ఏంటంటే మా నాన్నగారికి ఒక 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 శరీరంలో ఒక అనారోగ్యం వచ్చింది, ఒక బలహీనత. ఆ బలహీనతను బట్టి మా నాన్నగారు క్రైస్తవ్యంలోకి వచ్చారు. మేము హిందూస్మే ఫస్ట్ పుట్టు నుంచి, మా విగ్రహారాధికులు. అయితే మా నాన్నగారుకి ఎవరో మీలాంటి వాళ్ళు ఎవరో యేసుప్రభు నమ్ముకోమంటే ఆయన దేవుని మందిరానికి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత మా అన్నగారికి మ్యారేజ్ అయింది. మా ప్రసాదరావు గారు అన్నారు కదా, ఆయనకి మ్యారేజ్ అయింది. ఆయనకి మ్యారేజ్ అయిన తర్వాత ఆయన భార్య గారు మా ఇంటికి ఒక అక్క వచ్చేవారు. మా ఇంటికి క్రైస్తవం ఎలా వచ్చింది అనే దానికోసం సువార్త ప్రకటించడానికి హౌస్ విజిటింగ్ మా ఇంటికి ఒక అక్క వచ్చారు. వచ్చి దేవుని కోసం ట్రాక్స్, కరపత్రికలు ఇచ్చి దేవుని గురించి మాట్లాడుతూ ఉండేది. ఒక్కొక్క ఇంటికి అలా వెళ్ళి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయా ఉండేది. నెలకో 2 నెలలకో 10 రోజులకో అట్లాగా ఆవిడ అవకాశం ఉన్నప్పుడల్లా మా ఇంటికి వచ్చి యేసుక్రీస్తు వారి గురించి చెప్పేవారు. అప్పుడు మా నాన్నగారు చర్చికి వెళ్ళారు. ఆ తర్వాత
మా అన్నగారు అని చెప్పాను కదా, ఉమ్, 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 ప్రసాదరావు పాస్టర్ గారు. ఆయన ఉమ్, టైలరింగ్ చేసేవారు. ఉమ్, 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 టైలరింగ్. ఉమ్, ఆయన మిసెస్ సుశీలమ్మ గారు. ఉమ్, 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 ఈవిడ మాటలకి అట్రాక్ట్ అయ్యి ఉమ్, యేసు ప్రభు దేవుడు అంట అని చెప్పి ఆవిడ కూడా ఉమ్. దేవుని నమ్ముకొని అలా జీవిస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి పాస్ గారు విశ్వాసులుగా. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఉమ్. ఆ రోజుల్లో విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరు కూడా సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించేవారు కాదు. అవునండి. మీ నాన్నగారు హిందువులని చెప్పారు. విగ్రహారాధన చేస్తే ఒక బలహీనత అని చెప్పారు. అవునండి. ఆ బలహీనతలో మరి ఏ గుళ్ళకి వెళ్ళలేదా? బలహీన వచ్చి వెళ్ళేవాళ్ళం మేము. బలహీనత వచ్చింది కదా! ఈ గుడికి చర్చి కాదు నేననేది. కాదండి. ఆ! మీరు అడిగిన ఆ! ప్రశ్న నాకు అర్థమైంది. అర్థమైంది. ఓకే. ఓకే అండి. మేము హిందూస్మే. ఆ! మా నాన్నగారు, హ్మ్. మేము మా ఫ్యామిలీ అంతా హ్మ్. ఏలూరులో రామకోటి అని ఒకటి జరుగుతూ ఉండేది. హ్మ్. హ్మ్. రామకోటి మీకు ఐడియా హ్మ్. ఉందో లేదో. హ్మ్. హ్మ్. ఆ రామకోటికి వెళ్ళి హ్మ్. ఆ రామకోటి ఆ మహోత్సవాల్లో మేము పాల్గొనేవాళ్ళం. ఆ! ఆ! ఎక్కువగా మేము హిందూస్ అని చెప్పాం కదా, అవునవునవును. ఆ భజన కార్యక్రమాలు మాకు చాలా ఇష్టం అన్నమాట. అవునవును. మా తండ్రి గారు, మా ఫ్యామిలీ మొత్తం హ్మ్. ఆ భజన కార్యక్రమంలోకి వెళ్ళి అందులో పాల్గొని హ్మ్. ఆ దేవుడు మాకు సహాయం చేస్తాడు, ఆరోగ్యాలు ఇస్తాడని ఒక నమ్మకం. అంతే. మా నాన్నగారు మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయేవారు. ఆ! అది మా యజమానుడు గాబట్టి మొత్తం పిల్లలందరూ మనం దేవుని సన్నిధిలో ఉండాలిరా అని చెప్పేసి టెంపుల్స్‌కి తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళేవారండి. బలహీనత వచ్చినప్పుడు మరి ఆ టెంపుల్స్‌లో దేవుడు ఎవరు స్వస్థత అనేది ఇవ్వలేదంటారా? అవ్వలేదండి. ఆ! ఏమో ట్రై చేశారు. మా నాన్నగారు అయితే అక్కడ ప్రయత్నం తీసుకెళ్ళేవారు. చేశారు. గుడులు తిరిగారు. ఆ, కానీ అవ్వలేదు. అవ్వలేదు. మొత్తం మీద ఎవరో వచ్చి మీ ఇంటికి సువార్త చెప్పారు. ఇది సువార్త చెప్పిన తర్వాత ఇది జరుగుతూనే ఉండేది. మా ఇంటికి ఒక అక్క ఆ! సహోదరి అని వచ్చేవారని ఆ! చెప్పి ఆ! ఆవిడే ఆ! వచ్చేవారు. ఆ! ఆ! అప్పుడు మా నాన్నగారిని చూసి, హ్మ్. అయ్యా హ్మ్. మీరు హ్మ్. యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి. హ్మ్. హ్మ్. నేను పలానా, హ్మ్. నేను ఇలాగ మరి క్రైస్తవులకు యేసుక్రీస్తుని రక్షకునిగా నేను అంగీకరించాను. హ్మ్. మీరు కూడా అంగీకరిస్తే మీకు ఆరోగ్యం ఇస్తారని ఆ! అక్కగారు మా నాన్నగారికి చెప్తే, ఆ పరిచయమైనటువంటి మాటలో మా వదిన గారు కూడా సుశీలమ్మ గారు ఆవిడ విన్నారు. కూడా విన్నారు. ఇంటా ఉండేవారు. మొత్తం మీద విన్నారు. చర్చ్‌కెళ్లారు. హ్మ్. చర్చ్‌కెళ్ళిన తర్వాత దేవుడు కార్యం చేశారంటారా? చేశారండి. మొత్తం మీద స్వస్థత మా అనేది వచ్చింది. నాన్నగారికి చక్కటి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారండి దేవుడు. ఎప్పుడైతే చక్కటి ఆరోగ్యం ఇచ్చాడో, హ్మ్. వెంటనే కుటుంబంలో మీరు కూడా చర్చ్‌కి రావాలి అని మీ అమ్మగారిని గాని, మిమ్మల్ని అందరిని హ్మ్. తీసుకెళ్ళేవారా చర్చ్‌కి? ఎలా ఆ! పరిచయం చేశారు దేవుడిని ఆయన? ఆ! ఆ అక్క వచ్చి హ్మ్. వాక్యం చెప్పి, యేసుక్రీస్తు వారిని గురించి చెప్పి, హ్మ్. ప్రార్థన చేసి ఎళ్ళిపోయేవారు. హ్మ్. అప్పుడు ఆదివారం వచ్చినప్పుడు మా ఫ్యామిలీని మొత్తాన్ని రాంకోటికి ఎలాగైతే మా నాన్నగారు నడిపించారో, హ్మ్. చేతులు పట్టుకొని నాకు బాగా గుర్తండి. హ్మ్. మా ఇలా మా చేతులు పట్టుకొని, హ్మ్. ఒక్కొక్కళ్ళని పట్టుకొని అందరిని. పాస్టర్ గారు ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, హ్మ్. నేటి కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని చర్చ్‌కి నడిపించట్లేదు చాలా హ్మ్. మంది. అవునండి. కానీ మీ కుటుంబంలో ముగ్గురు సేవకులున్నారు. హ్మ్. అంటే మీ తల్లిదండ్రులు నడిపిస్తే మీరెళ్లారా? అంటే ఈనాడు మరి తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంది కదా! అవునండి. మరి మీకు ఆయన పిల్లల మీద నడిపించి బాధ్యత. దేవుడిని పరిచయం అంటే ఆ వయసులో మీ చిన్న వయసులో మీకు కూడా లోకం అంటే ఆశ ఉంటది. హ్మ్. లోకాశలుంటాయి. సినిమా అని జెప్పేసి, ప్రపంచం చూద్దామని జెప్పేసి, ఎంటర్‌టైన్‌మెంట్ అని జెప్పేసి ఉంటది. అవును. అటువంటి ఇప్పుడు ఇది కూడా సేము అందరూ యవనస్తుల్లో జరిగేదే. హ్మ్. అటువంటి మీరు దేవుని దగ్గరికి ఎలా నడిపించబడ్డారో, అసలు సేవ చేయాలనే ఆలోచన ఎలాగొచ్చిందనేది ఓకే. అది అన్నమాట. మంచి మంచి ఆ! ప్రశ్న అంటే అడిగారు. మనం మీ విషయాలు తెలియజేస్తూనే, నేటి సమాజంలో తల్లిదండ్రులు మరి చర్చకి తీసుకురావట్లేదుగా. పిల్లలు తీసుకురావాలండి. పాడైపోవడానికి తల్లిదండ్రులే కారణంగా. కారణం. అందుకని మీ మీ తండ్రి గారి గురించి ఎక్కువ హ్మ్. అడుగుతున్నాననమాట. ఓకే. అదండి. అయితే ఇప్పుడు ఆ రామకోటి అక్కడికి ఆ ప్రాంతానికి మా నాన్నగారు చేతులు మమ్మల్ని పట్టుకొని హ్మ్. ఎలాగైతే బాధ్యతగా తీసుకెళ్లారో, హ్మ్. యేసుక్రీస్తు వారిని గురించి చెప్పారు గదా ఆ హ్మ్. సిస్టర్ గారు. హ్మ్. ఆవిడ చెప్పిన మాటలు ఇని ఆ! మమ్మల్ని అలా ఆ! చేయి పట్టుకొని ఆ! చర్చికి తీసుకెళ్లారు మా నాన్నగారు. దగ్గరుండి ఆయనే తీసుకెళ్లారు. మా అమ్మగారు, మా నాన్నగారు హ్మ్. మమ్మల్ని మా పిల్లల్ని చిన్న చిన్న పిల్లలం అప్పుడు. చిన్న చిన్న పిల్లలు. పిల్లలున్నప్పుడే దేవుని సన్నిధి ఆ పరిచయం చేశారు. చిన్నప్పటి నుంచే నడిపించారు. మా నడిపించారు. నాన్నగారే డైరెక్ట్‌గా తీసుకెళ్ళారు అప్పుడు చర్చికి. మీరు పాటలు పాడటం అటువంటిదేమైనా చేసేవారా? అప్పుడే ఇంట్రెస్ట్‌గా? అప్పుడు కొత్త గదండీ! ఆ! ఆ పాటలయన్నీ తెలిసేయి ఏమి గావు. తెలీదు అప్పుడు. ఒక్కొక్క ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దికి ఆ హ్మ్. పాటలయన్నీ తెలిసేవున్నాయి. నేను చిన్నప్పటి నుంచి అలా నడుస్తా ఉండాను. యవ్వన కాలంలోకొచ్చా నేను. మంచిది పాస్టర్ గారు. అయితే హ్మ్. ఇలాగే ఎళ్తున్నారు కదా! హ్మ్. ఏదో ఎళ్తున్నారు నామకార్థంగా వస్తున్నారు. అవును. కానీ దేవుడెప్పుడు దర్శించాడు మిమ్మల్ని? అసలు దేవుడే. దేవుడు మాట పట్టుకుంటది కదా! అవును. పట్టుకోకుండానే మీరు కంటిన్యూ అవ్వరు. అవునండి. అసలెందుకు పట్టుకుంది? ఎలా పట్టుకుంది మిమ్మల్ని ఆ దేవుని అవును. వాక్యం? మా నాన్నగారు ఇలా చర్చికి తీసుకెళ్తా వస్తా ఉండేవాళ్ళు. అయితే ఇక మేము పెద్దోళ్ళయిపోయిన తర్వాత ఇంకా మేము హ్మ్. మాకొక ఆలోచన. మేము చర్చికెళ్ళాలి, పాటలు పాడాలి, హ్మ్. ఇలాగా పరిచర్య చేయాలని ఆలోచన ఉంటుంది గదా! కంపల్సరీ ప్రతి ఆదివారం ఎళ్ళేవారా? అప్పుడప్పుడు. ప్రతి ఆదివారం గాదు. ఏ వారానికి మీటింగ్ ఉంటే ఆ మీటింగా? వారానికి 6 రోజులు ఏ ప్రేయర్స్ ఉంటే ఆ దేవునికి ప్రేయర్స్‌కి అటెండ్ స్తోత్రం. అంటే అయిపోయేది. ప్రతిరోజు ఎక్కడో దగ్గర మీటింగ్ ఉండేది. ప్రతిరోజు కంపల్సరీగా అటెండ్ అయ్యేవారు. అటెండ్ అయిపోయేది. ఆ! అటెండ్ అయ్యేవారు. హ్మ్. మరి వాక్యం ఎలా దర్శించిందండి? అసలు అప్ ఎవరు వాక్యం చెప్తే మీకు అది నాటు పడ్డది నేను హృదయంలో? చెప్తానండి. నేను చెప్తాను. అది అయ్యా! చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అవునవునవును. నేను
ఆ చిన్ననాటి నుంచి బాల్యంలో నుంచి యవ్వన కాలంలోకి వచ్చాక హ్మ్. ఒక చర్చికి ఆ అక్క వెళ్ళే చర్చికి నన్ను ఆవిడ తీసుకెళ్ళింది. హ్మ్. హ్మ్. యవనస్తులు బాగా 17, 16 సంవత్సరాల వయసు అప్పుడు. హ్మ్. 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 అప్పుడు ఎవరి మాట అయినటువంటి పరిస్థితి లేదు కదా! హ్మ్. అంటే అది ఆ అప్పుడు వయసు ఆ అటువంటిదండి. వయసు అవును. అలా. హ్మ్. అప్పుడు అక్క మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు హ్మ్. సిహెచ్ షాలేం రాజాయి గారు. సాలెం రాజయ్య గారు. ఎక్కడ ఏలూరులో. ఎక్కడ ఏలూరులో అండి? ఏలూరు. ఆహా! ఆహ్, ప్రార్థనా మందిరం పేరేముంటదండి? చర్చ్ ఆఫ్ ద ల్యాంబ్. ఆ! గొర్రెపిల్ల సంఘం. గొర్రెపిల్ల సంఘం. ఓకే. గొర్రెపిల్ల సంఘం. ఆహా! ఓకే. మా ఓకే. ఆత్మీయ తండ్రి గారు. ఓకే. ఓకే. ఆయన ఆ! చాలా ఆత్మీయుడు. అదే. అదే. ఉన్నది ఉన్నట్టుగా ఆ! చక్కగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవాడు. ఎందుకంటే అయ్యగారు ఈ మాట చాలా మంది ఆత్మీయ తండ్రి గారి పేరు చెప్పుకోవడం సిగ్గుపడతారు. అలా కానీ ఉండేవాడు. ఎప్పుడైనా సరే హ్మ్. మనకే రక్షణలో నడిపించిన సేవకుడి కోసం మనం చెప్పాల. చెప్పాలి. మనం ఆయన అందుకని ఆ దగ్గర ప్రశ్న అడిగానన్నమాట. అవును. హ్మ్. మా ఆత్మీయ తండ్రి గారు ఇలా ఎళ్ళినప్పుడు హ్మ్. మమ్మల్ని ప్రతి విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్ చేసి, హ్మ్. మీరెలా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. యవ్వన కాలంలో లోకం బాగా ఆకర్షిస్తా ఉంటది. మీరు జాగ్రత్తగా ఉండాలని హ్మ్. ఆయన మాకు చెప్తా ఉంటే మేము ఆయనకి ఇంకా దగ్గర అయిపోయాం. హ్మ్. 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 ఈ పాస్టర్ గారేంటి ఇలా చెప్తున్నాడు అనుకునేవాళ్ళం కాదు కానీ, హ్మ్. హ్మ్. ఆయన చెప్పే మాటలను బట్టి మేము ఇంకా ఆకర్షితులమైపోయి, హ్మ్. ప్రార్థన అయిపోయిన కూడా అయ్యగారి దగ్గరే ఉండేవాళ్ళం. ఎంత దూరం వెళ్ళేవారండి మీరు చర్చ్‌కి? అంటే ఇప్పుడు ఒక పక్కనే ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నా కూడా ఆ! చర్చ్‌కి రావట్లేదు ఇప్పుడు. అసలు మీరు రావట్లేదు. ఎన్ని కిలోమీటర్లు నడిచెళ్ళి ఉంటారు? అప్పట్లో నాకు సైకిల్ కూడా లేదండి. సైకిల్ హ్మ్. లేదు, రహదారులు కూడా ఉండేవి రహదారులు కాదనుకుంటాను కూడా లేవు. అనుకుంటాను. అవును. ఆ! నడిచి ఎళ్ళేవాళ్ళం. హ్మ్. ఒక 2 కిలోమీటర్లు. ఒక 2 2 కిలోమీటర్ల దూరం 2 కిలోమీటర్స్. నడిచెళ్ళేవారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది అక్కడే టైం ఉండేవాళ్ళం. ఎంత అయినా గాని వచ్చేసేవారా? మేము వచ్చేవాళ్ళం కదా! అక్కడే ఉండేవాళ్ళం. ఇంక నైట్ అక్కడే స్టే చేసేవారు పాస్టర్ పరిచర్య గారితోటి. పరిచర్య. చేసేవాళ్ళం. ఆ! గుడి చాపలేసేవాళ్ళం. ఆ! గుడి పరిచర్య తుడిచేవాళ్ళం. అది పరిచర్య అంటే పరిచర్య. ఏమేం పరిచర్య. చేయాలని ఏం చేసేవారు? ఇప్పుడు నేటి పిల్లలకి ఎవరికన్నా చెప్దామంటే పని హ్మ్. తల్లిదండ్రులు బాధపడుతున్నారు. హ్మ్. మా పిల్లలు చేయటం ఏంటని. అవును. అసలు మీరేం చేసేవారు? ఆ! పొద్దున్నే హ్మ్. 8 గంటలకి నేను చర్చికెళ్ళిపోయేవాడిని. హ్మ్. హ్మ్. మా అయ్యగారి దగ్గరికెళ్ళి తాళాలు తీసుకొని, చర్చి తాళాలు తీసుకునేవాడిని. హ్మ్. వాస్తవంగా జరిగినటువంటి నేను చేసినటువంటి విషయాలు హ్మ్. మాత్రమే నేను అంతే. చెప్తా అదే ఉన్నాను. వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం మనం. హ్మ్. సమాజానికి కూడా తెలియాలి ఈ విషయాలు. అవునండి. అవును. ఆశీర్వాదం ఎక్కడ దాగుంది. అవును. హ్మ్. చెప్పండి సార్. చర్చికి కొంచెం దగ్గరలోనే మా పాస్టర్ గారి ఇల్లు. అయ్యో! ఇంటికెళ్ళిపోయి హ్మ్. తాళాలు తీసుకొని హ్మ్. చర్చి ఊడ్చేసేవాడిని. నేనే. హ్మ్. 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 నేను మా అన్నగారు ఐజాక్ గారని పాస్టర్ హ్మ్. గారు. ఇద్దరం కవల పిల్లలని చెప్పాం కదా! హ్మ్. హ్మ్. ఆయన నేను హ్మ్. హ్మ్. చర్చికెళ్ళిపోయేవాళ్ళం. ఎళ్లి హ్మ్. తలుపులు తీసేసి, హ్మ్. తుడిచి, సాపలేసి, అయ్యో! వాటర్ డ్రమ్ ఉండేది. ఆహా! ఆ ఆ! డ్రమ్ నిండా వాటర్ పట్టి, హ్మ్. హ్మ్. కుర్చీలన్నీ సదిరి, తుడిచి, హ్మ్. అయ్యగారొచ్చే సమయానికి మేము ఒక గంట హ్మ్. చర్చిలో ప్రార్థన ప్రేయర్ చేసుకునేవారా? చేసుకునేవాళ్ళం. అంటే మీరు ఫస్ట్ కుండా మందిరాన్ని సిద్ధపరిచి హ్మ్. ఒక 1 అవర్ ప్రేయర్ చేసుకున్నారు. అవునండి. ప్రేయర్ చేసుకున్న తర్వాత సేవకులొచ్చేవారన్నమాట. అవునండి. విశ్వాసులు, సేవకులు అప్పుడొచ్చేవాళ్ళు. వచ్చారు. అసలే పరిపూర్ణమైన మారుమనసు ఎప్పుడొచ్చింది సార్ మీకు? అంటే హ్మ్. పరిపూర్ణమైన మారుమనసంటే హ్మ్. ఇంక ఈ దేవుడి దగ్గరే నేనుండాల. హ్మ్. ఈ దేవుడే నిజమైన దేవుడు. అవును. కదండీ! అవును. అసలిక్కడే ఉండాలి హ్మ్. అనేది ఎలాగొచ్చింది? తర్వాత సేవా పిలుపు ఎలాగొచ్చింది? హ్మ్. ఇప్పుడు మేము హ్మ్. అందరి దేవుళ్ళు ఒకటే అని మేము అనుకునేవాళ్ళం అందరం అదే ఫస్ట్. అనుకుంటాం. దేవుడు హ్మ్. ఒక ఎంతమంది దేవుళ్ళుంటే ఏంటి? ఇప్పుడు హ్మ్. సమస్య ఎక్కడొచ్చిందంటే అండి, హ్మ్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ 3,00,00,000 మందిలో ఈయన కూడా ఒక దేవుడంటే ఎవరికీ అబ్జెక్షన్ లేదు. అవును. ఈయనే నిజమైన దేవుడు అనేటప్పటికి కొంచెం అక్కడే వస్తుంది. సమస్యొస్తుంది. అక్కడే సమస్య అసలు ఈ వస్తుంది. నిజమైన దేవుడు మిమ్మల్ని ఎలా దర్శించాడు అంటున్నాను. అందుకే హ్మ్. నేనన్నాను. ఇంతమంది దేవుళ్ళున్నారు కదా! మీరు అవును. కూడా ఆయనలో ఒకడని అనుకోవచ్చు కదా! అలా అనుకోలేదు. ఆ! అనుకోలేదండి. ఇప్పుడు అయ్యో! మేము ఆ అక్కొచ్చి మా దగ్గరకొచ్చి సువార్త చెప్పేవాళ్ళని చెప్పాను గదా! అయ్యగారు. ఆ అక్క చెప్పిన తర్వాత ఆ మాటలు మాకు బాగా పనిచేసిందండి. హ్మ్. తర్వాత ఆ చర్చికెళ్తా ఉంటే హ్మ్. అయ్యగారు చెప్పినటువంటి మాటలను బట్టి హ్మ్. ఆయనే యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు. ఆయన చెప్పేవారు హ్మ్. మన కొరకు. మధ్యలో మాకు అర్థమయ్యేది కాదు. హ్మ్. హ్మ్. ఆ ఆయన చిన్న చక్కగా వయసులో ఏం వివరంగా తెలుస్తది సార్? ఆ! చెప్పేవారు. చిన్న వయసులో ఏం తెలుస్తది సార్ మనకి? అది తెలీదు ఆ! గదా! ఆ! బైబిలు. అవునండి. ఆయన చెప్పారు. యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు. నీ కొరకు, నా కొరకు హ్మ్. ప్రాణం పెట్టినటువంటి దేవుడు. హ్మ్. ఆయనే నిజమైనటువంటి దేవుడని హ్మ్. మాకు ఆయన చెప్పినప్పుడు హ్మ్. యేసుక్రీస్తు వారిని ఈయనే మా దేవుడు, మా రక్షకుడని హ్మ్. మేము అంగీకరించి ఆయనతో మేము అట్లా నడుస్తా ఉండేవాళ్ళం. బాప్తిస్మం ఎప్పుడు తీసుకున్నారు సార్? ఇందాక వినలేదు. బాప్తిసం 92లో నేను తీసుకున్నాను. 92లో 90 ఫస్ట్ మీ నాన్నగారు తీసుకున్నారా? ఫస్ట్ మా నాన్నగారు తీసుకున్నారు. అమ్మగారు, నాన్నగారు ఆ! ఒకేసారి తీసుకున్నారా? తర్వాత నేను యవన కాలంలోకొచ్చాక ఈ చర్చ్ ఆఫ్ ద ల్యాంబ్ అని నేను చెప్పాను కదా! హ్మ్. అక్కడికెళ్తున్నాను కదా! హ్మ్. ఆయన అయ్యగారు చెప్పినటువంటి వాక్యాలు హ్మ్. షాలేం రాజు అయ్యగారు. హ్మ్. హ్మ్. ఆయన చెప్పిన వాక్యాలను బట్టి హ్మ్. ఆహ్, ఆయనేమన్నారంటే, "నీకు నేను బాప్తిసం తీసుకుంటానని అడిగినప్పుడు, నీకింకా అప్పుడే బాప్తిసం వద్దు నీకు. హ్మ్. ఇంకా కొన్ని సంవత్సరాలు ఆగాలి" అని అప్పుడు హ్మ్. నాకు చెప్పినప్పుడు నేను హ్మ్. చాలా కన్నీరు కార్చి నేను ప్రార్థన చేశా. ప్రభు హ్మ్. నాకు బాప్తిసం కావాలి. అయ్యగారు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను ప్రిపేర్ అయిపోయా. హ్మ్. హ్మ్. ఈ సమయంలో యేసుక్రీస్తు వారొస్తే నువ్వు బాప్తిసం తీసుకోకుండా ఉన్నావు. హ్మ్. నీ పరిస్థితి ఏంటని అడిగినప్పుడు ఆ మాటలు నన్ను హ్మ్. బలపరిచి, అయ్యా నాకు హ్మ్. హ్మ్. బాప్తిసం నాకు కావాలి హ్మ్. అని హ్మ్. నేను అడిగాను.
కొన్ని సంవత్సరాలు కొన్నాళ్ళు నువ్వు ఆగాలని అని నన్ను అన్నారు అయ్యగారు. మొత్తం మీద ఆగిన తర్వాత 92లో ఆ, ఏలూరులోనే బాప్తీసం తీసుకున్నారు. ఏలూరులోనే. అసలు సార్ ఇప్పుడు బైబిల్ అంటది యవ్వన కాలంలోనే కాడి మోయాలంటది. అవును. యవ్వన కాలంలో మీరు ఏ వయసు నుంచి మోస్తున్నారు సార్ కాడి అనేది? నేను ఆ. 17 సంవత్సరాలు మీరు చర్చికి వెళ్తున్నానని చెప్పాను కదా. ఉమ్. 20వ సంవత్సరం నాకు వచ్చింది. మీకు 20 ఇయర్స్ వచ్చినప్పుడు 20వ సంవత్సరం నుంచి నేను ఉమ్. దేవుని సేవ చేయాలని నిర్ణయించుకున్నాను నేను. ఉమ్. అసలు ఎలా దేవుని ఎలా కలిగింది సార్ ఆ కాడి మొయ్యాలి ని- అసలు ఇది అంటే యవన వయసు కదా మనకి ఉమ్, ఏదైనా ఇప్పుడు చాలా ఈజీ ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నాం ఉమ్, ఏదైనా పని చేసుకుని ఒక 700 రూపాయలు సంపాదించుకుంటే ఓకే. హ్యాపీగా అయిపోతుంది అవునండి. ఎందుకు ఈ సేవ అని అనిపిస్తుంటది. అవును. అసలు మీకు ఎలాగ అనిపించింది ఈ అసలు పని చేసుకుంటే హ్యాపీగా ఉంటుందని మీకు అనిపించవచ్చు కదా మరి? అనిపించవచ్చు. ఆ, అసలు యాక్చువల్గా నా నా హృదయంలో ఉండేది ఏంటంటే ఆ. నేను మంచి ఉన్నతమైన చదువు చదివి చదివారు మంచి మంచి ఒక కానిస్టేబుల్ అవ్వాలని ఆశగా ఉండేది. ఏం చదివారు సార్ మీరు ఆ నేను రోజుల్లో? అప్పట్లో 10th క్లాస్ సరిపోయింది. అప్పట్లో ఆ, టెన్త్ ఆ, టెన్త్ చాలా ఎక్కువ అండి అప్పట్లో ఎక్కువ అది డిగ్రీతో సమానం ఆ రోజుల్లో. సమానం. 10th క్లాస్ చదివితే 10th ఉమ్, క్లాస్ పాస్ అయితే ఉమ్, ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి అప్పట్లో. ఉన్నాయి ఉమ్. అనుకున్నారు ఆ, ప్రయత్నం చేశారు మరి జాబ్కి నేను ప్రయత్నం చేశాను కూడా. నేను ప్రయత్నం ప్రయత్నం చేశారు కానీ దేవుని ఉద్దేశం వేరుగా ఉంది. నేను ప్రయత్నం చేశాను. అయ్యా. మా అయ్యగారు చెప్పే వాక్యాలు, ఉమ్, నువ్వు ఉద్యోగం చేస్తావు, ఉమ్, డబ్బులు సంపాదిస్తావు, ఉమ్, మంచిదే. ఉమ్, అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని పని. ఉమ్, నశించిపోతున్నటువంటి ఆత్మలకు నువ్వేం చేయాలనుకుంటున్నావని ఆ క్వశ్చన్ మా అయ్యగారు వేసారు అప్పుడు. ఉమ్, ఉమ్, యవనస్తులకి కూర్చోబెట్టి యవనస్తులందరూ కూర్చోబెట్టి ఒక క్వశ్చన్లు ఉమ్, అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. నువ్వు ఉమ్, దేవుని కోసం ఏం చేయాలనుకుంటున్నావు, ఉమ్, నువ్వు తెలుసుకున్నావు కదా, నువ్వేం చేస్తావని అడిగేవారు. ఉమ్, నేనైతే ఉద్యోగం సంపాదించుకొని డబ్బు సంపాదించుకొని ఒక విశ్వాసం పొందామని ఆలోచనలో నేను ఉండేవాడిని. ఉమ్, ఉమ్, అయితే మా అయ్యగారు ఆ క్వశ్చన్ వేశారు కదా, ఉమ్. ఆ వేసిన ఆ క్వశ్చన్ బట్టి దేవుడు నన్ను సేవ చేయాలనే ఒక ఆలోచన నాలోకి వచ్చేసింది బలంగా. మొత్తం మీద సేవ చాలా విలువైనది జాబ్ కంటే అని చెప్పిన తర్వాత మీరు ఆలోచన చేసుకున్నారు. ఆలోచించి సేవ ఉమ్, చేయాలని నిర్ణయించుకున్నాను. ఉమ్, నిర్ణయించుకొని అయ్యగారితోనే నేను అట్లా అట్లా ఉంటా ఉన్నాను. ఉమ్, అయ్యగారితో ఏ మీటింగ్కి వెళ్ళినా, ఉమ్, సువార్త కూడికలకి వెళ్ళినా, ఉమ్. విజిటింగ్కి వెళ్ళినా ఇంకా అయ్యగారితో నేను ఉండేవాడిని. మొత్తం మీద మీకు సేవ ఆలోచన వచ్చింది. వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత ఎవరికి చెప్పారండి? మేము సేవ చేద్దాం అనుకున్నానని. మీ తల్లిదండ్రులకు చెప్పారా? లేకపోతే ఆత్మీయ తండ్రి గారికి చెప్పారా? మీ అన్నదమ్ములు, మీ వదినలు ఎవరితో పంచుకున్నారు మీ విషయాలు? నేను ఇలాగా వెళ్ళిపోతా ఉంటే కన్ఫర్మ్ చేసుకోవడం కానీ. నేను 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 చెప్తున్నాను. ఇప్పుడు ఇట్లాగే నేను 24 అవర్స్ ఉమ్, వారం అంతా, ఉమ్, నెలంతా ఉమ్. మా అయ్యగారితో నేను తిరుగుతూ ఉంటే దేవుని సేవకులను అంటిపెట్టుకుని ఉండేవారు. ఇంకంతే. ఉమ్, అప్పుడు మా నాన్నగారు నన్ను చాలా మాటలు అన్నారు. ఉమ్, అరే నువ్వు అలా చేయకూడదు, వెళ్ళు ఉమ్. ఆదివారం ఆరాధనకి వెళ్ళు, ప్రార్థనకి నేను వెళ్తున్నాను కదా. చాలా మంది తల్లిదండ్రులు ఇలా ఉంటది. ఉమ్. చర్చికి వెళ్ళి అంటారు కానీ ఉమ్. సేవకి ఇస్తారని ఎవరు అనరు. ఏ సేవకి తల్లిదండ్రులు ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు. మరి అది ఆయన కూడా ఇంటెన్స్ తో మాట్లాడి ఉండొచ్చు. మాట్లాడి ఉమ్, ఆయన వేరే రకంగా ఏం కాదు. ఉమ్, నువ్వు విశ్వాసగా ప్రార్థనకి వెళ్తున్నావు, ఎవరో ఆటంకపరచరు. ఉమ్, నువ్వు చదువుకొని ఉద్యోగం చేయాలి. నువ్వు ఉమ్, మా ఆలోచన అంటే ఉద్యోగం నువ్వు చేయాలి ఉమ్, ఉమ్, ఉమ్. అని ఉద్యోగం కోసం నన్ను రెడీ చేసేవారు మా నాన్నగారు. రెడీ చేసి ఆయన మాటలు నేను పట్టించుకోకుండా నేను వెళ్ళిపోతా ఉండేవాడిని. మా నాన్నగారు వచ్చి పాస్టర్ గారి మీద కూడా ఒకసారి గొడవ కూడా అయింది. నా కొడుకుని మార్చేసాం మొత్తం మీద మార్చేసాం. అన్నట్టు ఎవరో ఏదో చేస్తారు. గొడవ జరిగింది. ఆ, చర్చి కాడికి వచ్చి మా నాన్నగారు మా పాస్టర్ గారి మీద గొడవ చేస్తే, నేను మీ వాడిని నేనేం పట్టుకొని నేను ఇక్కడ ఆపేయలేదండి, అయ్యా ఆయనే వస్తున్నాడు, ఆ, అలాగని చెప్పి వచ్చేవాడిని నేను ఆపను ఆపను వద్దాను కదా. నేను. ఉమ్, మీ అబ్బాయిని కావాలని మీరు తీసుకెళ్ళిపోండి అనే మాట అన్నారు. అన్నారు. అలా జరిగింది. ఈ సేవ చేస్తానని ఎవరో చెప్పారండి మీరు వెళ్ళి ఫస్ట్? మా నాన్నగారికి నేను చెప్పానండి. ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోలే. మరి ఎలా ఒప్పించారు మీ నాన్నగారిని కానీ? ఇంకా ఆయన ఒప్పుకోలేదండి. ఒప్పించలేదు ఆయన. ఆయన ఒప్పుకోలే. ఆయన అరే ఉమ్, సేవ అంటే సావుతో సమానం. సావుతో సమానం. వద్దురా ఈరోజు బాబు. దండలేసిన వాళ్ళే ఆ, రేపు రాళ్ళు రాళ్ళేస్తారు. వేస్తారు. అవును. సేవద్దు, ఉమ్, నువ్వు అలా ఉండు, ఒక ఉమ్. ఉద్యోగం చేసుకొని మమ్మల్ని పోషించు, నువ్వు హ్యాపీగా బతుకు, మమ్మల్ని వాళ్ళు చూసుకో. కూడా మమ్మల్ని కూడా చూసుకున్నారు. నేను అసలు ఆయన మాటలు తల్లిదండ్రులుగా వాళ్ళని నేను ప్రేమించేవాడిని, గౌరవించేవాడిని. కాదనలేదు కానీ మీ ఆలోచన మీ నడిపింపు వేరుగా ఉంది. అయ్యగారు నువ్వు సేవ చేయని నన్ను అడగలేదు మా పాస్టర్ గారు ఉమ్, శాలేంలో ఉమ్, జరిగారు. ఉమ్, ఉమ్, అయితే ఆయన చెప్పిన వాక్యాలు, ఉమ్, ఆయన మాటలు, ఆయన మెసేజ్, ఉమ్, దేవుని కొరకు జీవించాలి, దేవుని పని చేయాలనే ఒక బలమైనటువంటి ఆలోచన ఉమ్, దేవుడు నాకు పెట్టాడు. తర్వాత నేను దేవునికి అయ్యగారు మా ఆత్మీయ తండ్రి గారు శాలేం రాజు అయ్యగారు కూడా నేను చెప్పా, అయ్యా నేను ఇలాగ మరి దేవుని సేవలోకి వస్తాను, సేవ చేయాలనుకుంటున్నానని చెప్పానండి. అసలు ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే పాస్టర్ గారు, ఉమ్. చాలా సంఘాల్లో విశ్వాసులు ఇలాగ ఉంటూనే ఉమ్. సేవ పిలుపు వస్తుంది, వచ్చింది పని వాక్యం ప్రకటించాలని ఆలోచన వస్తుంది. ఉమ్. అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఆత్మీయ తండ్రికి చెప్పకుండా ఉమ్. ఆ సంఘంలోనే కొంతమందిని తీసుకెళ్ళి వేరే సంఘం పెట్టుకున్న వాళ్ళని చూశాను చాలా మందిని. ఆ, నేను ఈ అది- ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నానంటే అవునండి.
ఇటువంటి సిచ్యువేషన్ నేను చూశాను. ఉమ్. మీరు మీ ఆత్మీయ తండ్రి గారికి చెప్పి ఆశీర్వాదం తీసుకుని బయటకొచ్చారా? లేకపోతే చీల్చుకొని నేను నాకు అవసరం లేదు, నాకు పిలుపొచ్చింది, నా అంతట నేను కుంపటి పెట్టుకుంటానని వచ్చేసారా అనే ఉద్దేశంలో అడిగానన్నమాట నేను. ఓకే అంటే అండి. మనం చూస్తున్నాం కదా చాలా అవును, చోట్ల. చూస్తున్నాం ఇది లోకంలో. లోకంలో జరుగుతున్నాయి. ఉమ్. చూసే వీక్షకులు కూడా వింటున్నారు. అవునండి. అది అందుకే అడిగానన్నమాట ఇది. అది నేను అలా వెళ్ళలేదండి. అయ్యగారు మా ఆత్మీయ తండ్రి గారిని అడిగితే అడిగారు. ఆయనే స్వయంగా ఉమ్, సేవకు పంపించారండి. ఉమ్, ఈ లోకంలో యాక్చువల్ మీరు చెప్పిన మాట కరెక్ట్ గానే ఉంది. అయ్యా. ఇప్పుడు ఏదో ఒక పాట, ఒక చిన్న వాక్యం తెలంగాణ ఇప్పుడు ఉమ్. నాకేంటని ఆ, ఆత్మీయ తండ్రి గారికి చెప్పకుండా వీళ్ళు వేరే పెట్టుకుంటున్నారు. ఆ, అది కరెక్ట్ కాదు. నేను అలా వెళ్ళలేదండి. ఆ, మా ఆత్మీయ తండ్రి గారు షాలేం రాజయ్య గారు ఉమ్, ఆయన మాట తీసుకొని ఉమ్, నేను సేవకి వెళ్ళాను. నన్ను అభిషేకించారు. ఉమ్, 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 100 మంది విశ్వాసుల మధ్యలో, సేవకుల మధ్యలో నన్ను అభిషేకించి ఉమ్. సేవకు నన్ను ఈ పంపించారు. అభిషేకంకి వచ్చే ముందు ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ అభిషేకంలోకి వెళ్దాం మనం. ఓకే. సేవకులు 2 టైప్స్ ఉంటారు సార్. నేను చూసాను. నాకు తెలిసి ఉమ్. నాకు తెలిసి చిన్న వయసులోనే కొంతమంది వాక్యం ప్రకటిస్తానంటే అవకాశం ఇవ్వరు. అవునండి. కొంతమంది వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం ఇస్తే సంఘానికి ఇచ్చేస్తారు. ఉమ్. ఓకే. రెండు కూడా కరెక్టే. ఉన్నాయి. కొంతమంది ఏమో నేనే కనబడాలి, ఉమ్. లేదా నా తర్వాత నా పిల్లలు కనబడాలి, ఉమ్. లేదా నా బంధువులు కనబడాలి అనే సేవకులను చూశాను నేను. అనుబంధాన్ని చెప్తున్నాను. అది ఉంది, ఇది ఆ, కూడా ఉంది. కొంతమంది ఏమో లేదు లేదు ప్రభు చెప్పిన మాట ఏంటంటే శిష్యులను తయారు చేయమన్నారు కాబట్టి అవును. అందరికి వాక్యం ఇవ్వాలని. ఉమ్. ఈ మాట నేను మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర చూశాను. ఉమ్. ఆయన కూడా చాలా మంది విశ్వాస సేవకులను తయారు చేశాడు. ఓకే. కానీ కొంతమంది అవకాశం ఇవ్వరు కదా. అవును. మరి దీని పట్ల మీ అభిప్రాయం చెప్పిన తర్వాత అభిషేకం మీద వెళ్దాం. అభిషేకం అవసరమా? అసలు అభిషేకం ఎలా తీసుకోవాలి దాని మీద కూడా మాట్లాడదాం సార్. ఎందుకంటే అవునండి. చాలా మంది అభిషేకం లేకుండా సేవ చేస్తున్నారు. ఆ, అది కూడా చూద్దాం. అక్షరం ఆ, చెప్పాలి. ఉమ్, అభిషేకం అనేది సేవకుడికి ఒక ఆత్మీయ తండ్రి అనేది ఉండాలి. ఉమ్, ఆ అభిషేకం ఆ ఆత్మీయ తండ్రి దగ్గర అభిషేకాన్ని పొందుకొని ఉమ్, ఆయన బ్లెస్సింగ్లు తీసుకొని ఉమ్. ఆయన మాట ప్రకారం దేవుని సేవకి వెళ్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. బైబిల్ మనకి ఏం చెప్పిందంటే ఉమ్. కంపల్సరిగా హస్త నిక్షేపణం అనేది తీసుకోవాలి. ఉంది. అభిషేకం అనేది తీసుకోవాలి. ఆ. ఉపవాసం ఉండి సమర్పణ తీసుకోవాలి. ఆ. అంటే చాలా మంది ఈ అభిషేకం లేకుండా కూడా అభిషేకం అంటే కూడా తెలియదండి చాలా మందికి. అంటే నేను చూసింది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉందనే విషయం కూడా తెలీదు. తెలియదు చాలా మందికి. ఉమ్. ఏదో అదే ఇప్పుడు టాలెంట్ ఉంది వాక్యం చెప్పేది సరిపోతుంది ఉమ్. అని చెప్తున్నారు. దాని గురించి అడుగుతాను అసలు ఇది. అభిషేకం పొందకుండా మనం వెళ్ళామంటే దేవుని కార్యాలు కూడా అక్కడ జరగవు. జరగవు. దేవుని కార్యాలు జరగవు. ఇప్పుడు ఏమైతుందంటే సార్, నేను బైబిల్ చదివినప్పుడు ఏం జరిగిందంటే ఆ, ఈ అభిషేకం కూడా ఏమైతుందంటే దేవుడు తన సేవకులకి కొన్ని వరాలు ఇస్తాడు, అవునండి. కొంత శక్తిని ఇస్తాడు భగవంతుడు. అవును. ఇది ఏమైతుందంటే హస్త నిక్షేపణం చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ అవుతుందంట. అవునండి. నాకు సేవకుడు ఆ చెప్పాడు. సేవకుడి నుంచి ఈ సేవకుడికి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లు మనం చూసుకున్నాం. ఎలీషా నుంచి ఏలియా ఏలియా. నుంచి ఎలీషా గారికి ఉమ్, ఉమ్. ఎలాగొచ్చిందో ట్రాన్స్ఫర్ చూసాం. అవును. అది ప్రాసెస్ బైబిల్ కదా. అవును, బైబిల్. అలాగే జరిగిందంటారా మీకు? నాకు అలాగే జరిగింది. అది ఓకే, మా- మీకు అలా జరిగింది. ఉమ్. నెక్స్ట్ ఎవరన్నా సేవకు రావాలన్నా కంపల్సరిగా హస్త నిక్షేపణ, అభిషేకం అనేది ఆ దైవ సేవకుని దగ్గర తీసుకోవాలి కంపల్సరీ. కాబట్టి వీక్షకులారా, సేవా పిలుపు రావచ్చు. ఉమ్. ఒకవేళ ఒక సంఘంలో ఉండి నీకు వాక్యం బోధించాలి అని అనిపించినప్పుడు నీ సేవకుడికి చెప్పి వెళ్ళు. అవునండి, చెప్పాలి. నువ్వు ఎక్కడైతే సువార్త ప్రకటించబట్టలేదో అక్కడికి వెళ్ళి చెప్పు. అవును. కానీ ఆ సంఘం, ఈ సంఘం ఆ సంఘం అని కాదు, ఏ సంఘంలో నుంచైనా విశ్వాసులు అనేది చేల్చొద్దు దయచేసి. ఇదనమాట. ఎందుకంటే ఆ ఆత్మీయ తండ్రి కొన్ని సంవత్సరాలు ఆ కుటుంబాల చుట్టూ తిరిగి ఒక ఆత్మను రక్షిస్తే నువ్వు మరి అది ఈ బుట్టలో చేపన ఆ బుట్టలో వేసినట్టు మార్చేస్తే అది కరెక్ట్ కాదు. మళ్ళీ వాళ్ళు కొంతమంది, ఈ మాట ఎందుకు చెప్పానంటే అయ్య గారు, ఎన్నోళ్ళు మళ్ళీ సిగ్గుతో మళ్ళీ వెనక రాలేని పరిస్థితులు చూశాను నేను. చాలా జరుగుతున్నాయి అలాగే. నేను మా ఆత్మీయ తండ్రికి మోన్ చేసాం అవునండి. అని ముఖం చూపించుకోక అటు వెళ్ళక ఇటు వెళ్ళక మధ్యలో ఎటు కాకుండా ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. దయచేసి అందుకే చెప్తున్నాను, మీకు సేవా పిలుపు వచ్చింది, మీ సేవకుడి దగ్గరికి వెళ్ళండి. మీరు ఆయన దగ్గర పర్మిషన్ అంటే ఉంది అభిషేకం, అవును. అనుమతి. అనుమతి. మీరు సేవ చేస్తారంటే ఎవరు వద్దంటారండి? సేవగా కోత విస్తారం పనివారు కొద్ది మంది ఉన్నారంట కదా వాక్యం. అవును. కాబట్టి దయచేసి ఈ విషయం కూడా చెప్పండి. ఈ విషయం కూడా చెప్పి చేయండి, చాలా మంచిది. ఓకే పాస్టర్ గారు, ఈ విషయం చాలా అద్భుతంగా చెప్పారు. మొత్తం మీద మీ ఆత్మీయ తండ్రి గారు అభిషేకం ఇచ్చి సేవకి ఎక్కడికి వెళ్ళారండి మీరు? ఏ ఏరియాలో చేశారు? ఏలూరులోనే చేశారు. పంపించారు మా ఆత్మీయ తండ్రి గారు. బైబిల్ శిక్షణ ఉందంటారు లేకపోతే ఇప్పుడు ఇది కూడా ఎందుకు అడుగుతానంటే కొంతమంది ట్రైనింగ్ ఇస్తారు. అవునండి. ట్రైనింగ్ ఇస్తామంటే ఉంది, ఏదన్నా ఒక డినామినేషన్ ఉందంటే ఆ డినామినేషన్ అనుకూలంగా శిక్షణ ఇస్తారు. అవునండి. ఇవన్నీ తెలిసినయే. ఆ. లేదు
పౌలు గారు యొక్క దర్శనం వేరు మళ్ళీ. ఉమ్, ఉమ్, పౌలు గారు ఏం చేశారు? ఉమ్, పౌలు గారు ఎక్కడ శిక్షణ తీసుకున్నారు? అవునండి. గమాలియేలు దగ్గర గమనీయులు పాదం తీసుకోలేదంటే దగ్గర. తీసుకున్నాడు. అవును. ఏం తీసుకున్నాడు? ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి తీసుకున్నాడు కానీ అవును. అసలు సేవ అంటే ఏంటో, ఉమ్, అంటే నీ మాట ఏం చెప్తున్నా ధర్మశాస్త్రం ఏమంటదంటే నీ మతం గురించి ఎవరైనా చంపే అంటది. ఉమ్, పౌలు ఏం ధర్మశాస్త్రం చేస్తాడంటే అవును. ధర్మశాస్త్రం అంతా నేర్చుకుని నేను బోధిస్తున్నట్టు ఉంది. బోధించి యేసుక్రీస్తు అని పేరు చెప్పినోడు చంపేయడానికి వెళ్ళిపోతాడు పౌలు. అవును. అవునండి. అది నేర్చుకున్నాడు. అవును. కానీ ఎప్పుడైతే క్రీస్తు పాదాల దగ్గర నేర్చుకున్నాడో చచ్చిపోవడం నేర్చుకున్నాడండి. దేవుని కొరకు చనిపోవడం దేవుని స్తోత్రం. నేర్చుకున్నాం. అదనమాట సేవలో ఈ 2 రకాలు చూసాను నేను. అవును. మీకు కూడా అనిపించుండొచ్చు ఇలా ఉందా? ఆ, ఈ విధంగా ఉందంటారా? ఆ, లేకపోతే నేను ఎక్కడన్నా పొరపడ్డానంటారా? లేదు అదేం కాదు. హ్మ్. ఇప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు హ్మ్. ఇప్పుడు నన్ను క్వశ్చన్ వేశారు, మీరు హ్మ్. ఎక్కడ తర్ఫీదు పొందారు? హ్మ్. అదే కదా. అవునండి. అవును. నేను ఎక్కడ తర్ఫీదు పొందలేదు. హ్మ్. హ్మ్. మా ఆత్మీయ తండ్రి గారు కూడా తర్ఫీదు లేదు. హ్మ్. హ్మ్. నేను హ్మ్. చెప్తున్నాను. హ్మ్. నేను బైబిల్ దగ్గరే నేర్చుకున్నారు. ఆ బైబిల్ దగ్గర. బైబిల్ దగ్గరే కూర్చున్నారు. ఆ, బైబిల్ దగ్గరే ఏడ్చారు. అంతే. ఆ! గంటలు 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 కన్నీళ్లు కార్చి. కన్నీరు కార్చి యెస్. డొర్లి డొర్లి ఏడ్చేవాళ్ళు. యవన కాలం 20 సంవత్సరాల వయసులో డొల్లి డొల్లి ఏడవలసిన పని హ్మ్. సేవ అది ఒక యవనస్తుడికి ఉంటుందా? హ్మ్. దేవుడు దర్శిస్తేనే అది జరుగుతుంది హ్మ్. కదా. అసలు ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే ఆ, అయ్యగారు, ఆ, చాలా మంది సేవకులు కళాశాలలకెళ్ళి నేర్చుకుని అవునండి. దేవుణ్ణి దేవుణ్ణి చూపించవలసింది పోయి ఆ, ఆ తర్ఫీదిచ్చిన కాలేజీలని ఆ తండ్రిని ఆత్మీయ తండ్రిని చూపిస్తారు కానీ ఉమ్, మేము గొప్ప, అవును. మాది గొప్ప, మా మేమే ఆత్మీయ సత్యం చెప్తున్నాం ఆ, అని చెప్తున్నారు. అది అది కరెక్ట్ కాదండి. అది నేను అసలు ఈ ఎందుకు పని పని ఎందుకు అడిగానంటే అది. ఈ పని ఉమ్, పరలోక రాజ్య సంబంధమైనటువంటి పనిది. అది నేను గొప్ప, మాది గొప్ప, ఒక మా సంస్థకో మినిస్ట్రీ గొప్ప, ఒక వ్యక్తికో మా సంబంధించింది సంస్థ కాదు. గొప్ప అనేది ఉమ్, అది కరెక్ట్‌గా అది చెప్పేది అది కరెక్ట్ కాదు. ఉమ్, మా ఆత్మీయ తండ్రి ఆహ్, షాలేం రాజయ్య గారు అయ్యారు. ఆయన ఎక్కడ తర్ఫీదు పొందలేదు. ఉమ్, 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 సంవత్సరం, 2 సంవత్సరాలు ఇట్లా ఉంటాయి కదా. ఉమ్, ఆయన పొందలేదు. ఉమ్, తర్వాత ఉమ్, నేను కూడా ఉమ్, గంటల గంటలు దేవుని సన్నిధిలో ఏడ్చి, కన్నీరు కార్చి, ప్రార్థన చేసి ఉమ్, అడిగాను. ఉమ్, ఉమ్, అయ్యా మరి నేను మరి ఉమ్, సేవకి చేయాలనుకుంటున్నాను కదా. ఉమ్, ఎక్కడికి నేను ట్రైనింగ్‌కెళ్ళాలి. మరి ఉమ్, నన్ను ట్రైనింగ్ పంపించండి అంటే ఉమ్, ఆయన అన్నారు, ఉమ్, "నీవు దేవుని దగ్గర ఉమ్, మోకరించి ప్రార్థన చేస్తే ఉమ్. దేవుడే నీకు అభిషేకం ఇస్తాడు. దేవుడే నిన్ను మాట్లాడతాడు, మాట్లాడతాడు. నిలబెడతాడు. ఆ! ఉమ్, ఎక్కడికో ఎక్కడికో వెళ్లి ఉమ్, ట్రైనింగ్ నువ్వు చేయవసరలా. ఉమ్, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయి. దేవుడే అభిషేకించి ఆయన మాటలు మీ నోట ఉంచుతాడయ్యా. ఉమ్, ట్రైనింగ్ వద్దు" అని అన్నారు. ఉమ్, మా తండ్రి గారు ఎప్పుడు ఆ మాట ఆత్మీయ తండ్రి గారు ఉమ్, ఆ మాట ఎప్పుడైతే అన్నారో ఇక ఆ ఆలోచన నేను తీసేసుకున్నాను. ఉమ్. ఇది ట్రైనింగ్‌కి వెళ్ళాలనే ఆలోచన. శిక్షణ అనేది లేదు అవసరం లేదు. ఒకవేళ శిక్షణ అంటే బైబిల్ దగ్గర నేర్చుకుంటే కన్నీళ్ళు గార్చి సరిపోద్ది అనుకున్నారు. అనుకున్నాను. సరే, ఒకవేళ శిక్షణ తీసుకునే వాళ్ళని కూడా మనం తప్పు పట్టట్లేదు. అదేం కాదు. నేర్చుకోండి ఎవరికి గానీ, హ్మ్. నేర్చుకుని మీరేం చేయాలంటే, మీరు నేర్చుకునేది ప్రభును చూపించడానికి గానీ, ఒక వ్యక్తినో, ఒక సంస్థను చూపెట్టడానికి కాదు, హ్మ్. సవాలు చేయడానికి కాదని ఈ వీడియో పూర్వకంగా మనం ఓకే. చాలా మందికి ఒక హెచ్చరిక అని చెప్తాను నేను. అవునండి. అవును. ఒక హెచ్చరిక అయితే చేస్తాను. మంచి హ్మ్. సార్. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, వాక్యాన్ని బోధించడానికి అదే తర్ఫీదు, అవసరమే. ఎడ్యుకేషన్ అవసరం అంటారు. ఆ! ఆ! ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ యేసన్న గారి జీవితంలో చూస్తే హ్మ్. ఆయన సేవా పిలుపొచ్చినప్పుడు దేవుడు ఆత్మ ప్రేరేపించినప్పుడు ఎవరు ఆపలేరండి. ఎవరు 2, 3 చోట్లకెళ్తే హ్మ్. నువ్వు 5వ తరగతి చదువు నువ్వేం సేవ చేస్తావు అన్నారు. అసలు అంటారు. చదువుకి హ్మ్. సేవకి ఏమైనా సంబంధం ఉందంటారా? సంబంధం లేదండి. హ్మ్. అది కొరింథీ పత్రికలో అంటాడు, హ్మ్. నేను అల్పులైన వాళ్ళని, హ్మ్. తృణీకరించబడ్డ వాళ్ళని, మాట మాన్యం అంటే మాట్లాడలేనోళ్ళు నాకు కావాలంటాడు ప్రభు. అవును. కానీ ఈ నేటి కాలంలో చాలా మంది ఏం చెప్తున్నారంటే, హ్మ్. నాకేమొచ్చండి 10వ తరగతి హ్మ్. బతకలేక బైబిల్ సేవకొచ్చేయాలి. పట్టుకున్నాను అంటారు. హ్మ్. దాని పట్ల కూడా మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అసలు చదువు అవసరమా? చదువుకిను బైబిల్‌కి, దేవుని సేవకి సేవకి హ్మ్. అసలు సంబంధం లేదండి. ఉండదది. మరి ఆ ఇది బిజినెస్ రోజుల్లో కాదు. హ్మ్. మన పితరులు ఏం చదువుకున్నారు? హ్మ్. పేతురు, యోహాను, యాకోబులు ఏం చదివారు? హ్మ్. చేపలు పట్టుకునేవారు. చేపలు పట్టుకునేవాళ్ళు. పామరులాళ్ళు. పామరులు. యెస్. విద్య లేనటువంటి వారని యేసుక్రీస్తు వారే చెప్పారు. హ్మ్. విద్య లేని పామరులు. ఆ హ్మ్. రేంజ్ వాళ్ళు నడుస్తూ వెళ్ళినప్పుడు వాళ్ళ నడికట్లు హ్మ్. తగిలినప్పుడు స్వస్థత పొందారు. వాళ్ళేం చదివారు? హ్మ్. వాళ్ళు మాట ఒక్క హ్మ్. మాట చెప్పేవాళ్ళు. హ్మ్. నువ్వు లేచి దిగ్గు నడవమన్నప్పుడు వెంటనే లేచి నడిచారు. నడిచారు. వాళ్ళు ఆత్మతో అభిషేకించబడ్డారు దేవుని ఆత్మతో. అవును. ఏమి చదవలేదు. హ్మ్. అసలు వాళ్ళకి ఏమీ లేదు. హ్మ్. చదువు, విద్య అనేది పామరులు వాళ్ళు. హ్మ్. మరి వాళ్ళ సంగతి ఏంటి మరి? అవును. వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడి ఎళ్ళారు. గొప్ప కార్యాలు దేవుని కొరకు చేశారు. చేసే పని దేవునిది కాబట్టి దేవుడే చూసుకుంటాడని దేవుని దేవుని ఆ! మీరన్నమాట కరెక్ట్. అవును. దేవుని పని కాబట్టి దేవుడు అభిషేకించుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, వాడుకున్నాడు. ఓకే. అది దేవుని పని. ఆ! దేవుని చూపించారు వాళ్ళు. హ్మ్. ఇక మీ విషయానికొస్తే పాస్టర్ గారు, హ్మ్. చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నాం మనం. అవును.
అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు? స్టార్ట్ చేసేటప్పుడు నా పరిచర్య. అంటే ఒక ఆత్మను ఇయాల చాలా ఈజీ అండి ఆత్మను రక్షించడం ఏముందండి. అవును. ఒక యూట్యూబ్ పరిచర్యనో, లేకపోతే మీటింగ్ పెట్టేసానో, లేకపోతే ఏదో మీకు సాయం ఆకర్షణ. చేస్తాననో హ్మ్. ఆకర్షణ లాక్కోవచ్చు. ఆ! కానీ ఒక ఆత్మను రక్షించాలంటే మీకు ఎంత టైం పట్టింది? చాలా టైం పట్టేదండి. ఆ! ఎళ్ళినింటికే హ్మ్. ఎళ్ళినింటికే సంవత్సరాలు, సంవత్సరాలు హ్మ్. తిరిగేవాళ్ళం. అయ్యగారు. ఆళ్ళు మమ్మల్ని హ్మ్. ఆహ్, మమ్మల్ని చేర్చుకునేవాళ్ళు కాదు. హ్మ్. హ్మ్. ఈయనకి పని పాట లేదనేవాళ్ళు. హ్మ్. ఇంకా ఏంటంటే మా హ్మ్. మాటలు ఇనేవాళ్ళు కాదు. మమ్మల్ని నిలబెట్టే మాట్లాడేవాళ్ళు. హ్మ్. కనీసం కూర్చోబెట్టి ఒక మంచినీళ్ళు ఇచ్చి హ్మ్. ఒక విధంగా అక్కడికి వస్తాను ఇప్పుడు నేను. ఆ! నెక్స్ట్ అక్కడే ఆ! అడుగుదామనుకున్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు పని చేసుకునేవాడికి సాయంత్రానికి భోజనం రెడీ అయితది. అవుద్ది. కానీ సేవకుడు ఒకళ్ళని అడగలేడు. అడగలేం అమ్మ గదా! భోజనం పెట్టండమ్మా అని ఈ మాట ఎందుకు అడిగానంటే, హ్మ్. ఒక ఆత్మను రక్షించబడటానికే చాలా కష్టం. ఆ! మరి ఎలా పోషించబడ్డారా ఆ విషయం మీద అడుగుదామన్నమాట. హ్మ్. సేవలోకొచ్చిన తర్వాత మా ఆత్మీయ తండ్రి గారు హ్మ్. సేవకు పంపించారు. ఆయన పంపించి ఆయనకి బ్రాంచులున్నాయి. హ్మ్. పంపించేవారు. హ్మ్. హ్మ్. ఆయన ఎక్కడికి పంపిస్తే అక్కడికెళ్ళేవాడిని వాక్యం చెప్తాకి. హుహు. హ్మ్. ఎళ్ళేవాడిని, హ్మ్. వచ్చేవాడిని. హ్మ్. కొన్ని చోట్ల హ్మ్. మంచినీళ్ళు కూడా ఉండేవి కాదు. హ్మ్. ఆహారం ఉండేది కాదు. హ్మ్. భోజనం పెట్టేవాడు కాదు. హ్మ్. దేవుని కొరకు అలాగే హ్మ్. కడుపు మార్చుకొని హ్మ్. వాక్యం చెప్పి హ్మ్. హ్మ్. పంపు హ్మ్. కిందకెళ్ళి మంచినీళ్ళు తాగి హ్మ్. హ్మ్. అలా చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఓకే అండి. అలా. నేటి కాలంలో కూడా చాలా మంది సేవకి రావాలంటే ఏం చూసుకుంటున్నారంటే అండి, హ్మ్. సేవకొస్తే నేను ఎలా బతకాలి? హ్మ్. ఏంటి నాకు అని అడుగుతున్నారు. హ్మ్. అసలు మీరెలా బతికారు? దేవుడు మిమ్మల్ని పోషించాడుగా. అసలు మేము హ్మ్. ఇప్పుడు సేవలోకొచ్చాను గదా! హ్మ్. నేను ఎలా పోషించబడతానంటే ఆ ఆలోచనే ఉండేది కదా! అసలు ఆ! ఆ ఆలోచన లేదండి. ఆ! మేము ఎలా బతకాలి? హ్మ్. ఎలాగా ఇప్పుడు సేవలోకెళ్తే ఏంటి పరిస్థితి? హ్మ్. హ్మ్. ఇప్పుడు ఉద్యోగానికెళ్తే నెలకి హ్మ్. హ్మ్. సాలరీ వస్తది. అవును. నెలకైనా, ఇదేంటి? డైలీ అయినా మనకి డబ్బులొస్తాయి. వస్తాయి. హ్యాపీగా ఎలాగా? బతకొచ్చు. బతకొచ్చు. హ్మ్. ఇప్పుడు సేవ అంటే ఏంటి? ఇది ఒక జీతం వచ్చేదా? ఆళ్ళేమన్నా కానుకిస్తేనే హ్మ్. అది ఇస్తారో లేదో తెలీదు. హ్మ్. అటువంటి అడగలేం. సందర్భాల్లో అడగలేం. అడగలేము గదా! అడిగితే మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు మమ్మల్ని దగ్గరికి అని చెప్పేసి అదో నిందలు. హ్మ్. హ్మ్. వాక్యం చెప్పి, ప్రార్థన చేసి, వాక్యం చెప్పి ఆరాధన అయిన తర్వాత హ్మ్. ఆకలితో వాక్యం చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. హ్మ్. ఆకలితో హ్మ్. కడుపు మార్చుకొని ఆకలితో వాక్యం చెప్పి, హ్మ్. పరిచర్య చేసి, ప్రార్థన చేసి, అక్కడొచ్చిన ఆ ఆ రోజుల్లో చాలా తక్కువ హ్మ్. కానుకలని. హ్మ్. రూ. 10, రూ. 5, రూ. 2, రూ. 3 ఇయే కానుకలు. పాస్టర్ గారు ఈ సందర్భంలో మాటేంటంటే, హ్మ్. సమాజం గాని, హైందవులు గాని, క్రైస్తవులు గాని ఏమనుకుంటున్నారంటే, హ్మ్. ఉద్యోగం ఇయన్నిట్లికంటే హ్యాపీగా సేవ చేసుకుంటే బావుంటదనుకుంటున్నారు. హ్మ్. అసలు అంత ఈజీ అంటారా సేవ? అసలు ఈజీ కాదండి అసలు. అసలు దాని గురించి చెప్పండి. ఆ! ఈజీ కాదు. హ్మ్. ఇప్పుడు అంటే బిజినెస్ పర్పస్‌లో చూస్తున్నారీళ్ళు. చూస్తున్నారు. ఆ! సేవలోకొస్తే హ్మ్. సేవలోకొచ్చినోళ్ళే అడిగితే ఆ విషయాల కోసం దానికోసం అందుకే చెప్తారండి. మరి మిమ్మల్ని అడుగుతున్నా. అనుభవాలతో. అనుభవాలు మిమ్మల్ని అడుగుతున్నా ఆ! మరి. అనుభవంతో సేవ చేసుకుంటే ఈజీగా బతికేద్దామని వచ్చారా మీరు? అ ఆ! అసలు ఆ ఆలోచనే లేదండి. అయ్యా! సేవ దేవుని పని చేయాలి. హ్మ్. దేవునికి కొన్ని ఆత్మలు అప్పగించాలనే ఒక ఆలోచనతోనే హ్మ్. వచ్చాము. హ్మ్. ఆ రోజు నుంచి కటిక పస్తులుండి దేవుని సేవ చేసాం. ఎక్కడ ఏమీ ఆశించలేదు. హ్మ్. ఎవరు ఇవ్వలేదు కూడా మాకు. హ్మ్. హ్మ్. అంతే ఎవరు అంటే ఇవ్వలేదు. ఆశించొచ్చేది కాదు. సేవ అంత ఈజీ కాదని చెప్తారు. ఈజీ కాదండి. అసలు సేవ అంటే ఎలాగుంటదండి? సేవ అంటే నిందలు గాని, అవమానాలు, కొట్లాట్లు ఏమన్నా కొట్టడం, ముఖం మీద దూయటం చూస్తున్నాం ఇప్పుడు మేము. అందుకు అడుగుతున్నా. పేడని ఎళ్లి కొట్టడం. సేవకి నేనొచ్చినటువంటి తొలి దినాల్లో ఇటువంటివి ఎదురవ్వయా మీకు? నా హ్మ్. చొక్కా పట్టుకొని ఆ! గుంజినోళ్ళున్నారు. అయ్యా! నీ చెంప మీద కొట్టినోళ్ళు కూడా ఉన్నారు. ఆ! ఈ రోజున ఆళ్ళు లేరు భూమి మీద. హ్మ్. 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 చెంప మీద కొట్టాడు ఒకాయన. హ్మ్. హ్మ్. మీటింగులు పెట్టినందుకు. హ్మ్. నేను హ్మ్. మీటింగులు పెట్టేవాడిని పత్తాబాద్‌లో, ఏలూరులో. అయ్యగారు. నన్ను చెంప మీద కొట్టాడు ఒకాయన. హ్మ్. అయినా తిరిగి మీరు ఒక మాట అనలా. అసలనలేదు. ఎందుకనాల మనం ఆయన పిలిచినప్పుడు? ఆ! "నువ్వు ఇక్కడ మీటింగ్ ఎలా పెడతావో నేను చూస్తానన్నాడు." హ్మ్. ఆ మీటింగ్ పనులు జరుగుతా ఉన్నాయక్కడ. హ్మ్. ఆ మీటింగ్ ఎందుకు పెడుతున్నావు ఇక్కడ మీటింగు? హ్మ్. ఏం లాభం ఆశించి నువ్వు పెడుతున్నావని అని హ్మ్. హ్మ్. అతను నన్ను కొట్టి హ్మ్. అక్కడే కుర్చీలో నిద్రపోయాడు. హ్మ్. మా మీటింగు హ్మ్. రాత్రి 12 వరకు మీటింగ్ జరిగింది. ఆ హ్మ్. మీటింగ్ అయిపోయాక మేము సంతోషంగా మీటింగ్ జరుపుకున్నాం. హ్యాపీగా హ్మ్. దేవుని స్తుతించి వెళ్ళిపోయాం అక్కడి నుంచి. ఇంకో విషయం ఏంటంటే అలానే. పాస్టర్ గారు, హ్మ్. ఈ మీటింగ్‌లు పెడితే బోలెడు డబ్బులొస్తాయని జెప్పేసి జనాలనుకుంటారు. ఈ హ్మ్. మీటింగ్‌లు ఎందుకు పెడుతున్నారనుకుంటున్నారో, హ్మ్. విశ్వాసుల దగ్గర డబ్బులు తీసుకోవడానికే అయ్యి అంటున్నారు. అసలు మీటింగ్ పెడితే మీ డబ్బులు ఖర్చయిపోతాయా? లేతే విశ్వాసులు ఇచ్చి మిగులుతాయా? ఈ మీటింగ్ మాట ఎందుకు చెప్పానంటే, హ్మ్. మా అయ్యగారు ఉన్నారు. హ్మ్. ఆయన ఇంట్లో డబ్బులు లేకపోయినా హ్మ్. అప్పు తేవటం, హ్మ్. ఉన్న బంగారం అంటే మా పిల్లలకి కొంటాం ఓకే. గదా! అవును. అయి అమ్మేయడమో, హ్మ్. లేతే ఏదోటి ఉంటే అది అమ్మేసి
మీటింగ్ పెట్టేవాడు ఈ విషయాలు ఎవరికి తెలిసే కాదు, వాళ్ళకి తెలియదు, తెలీదు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, మీటింగ్ పెడుతున్నారంటే డబ్బులు వస్తాయి. పాస్టర్ గారు ఇటువంటి ఏమైనా వచ్చాయి, మీరు ఏమైనా సంపాదించుకున్నారా? నేను మీటింగ్లు పెట్టాక లక్షల రూపాయలు నేను అప్పులు అయిపోయాను. అంటే దేవుని కోసం దేవుని కోసం ఖర్చు అయిపోవడంలో తప్పులేదు, ఓకే, అది ఒక తృప్తి మనకి. అది ఓకే. కానీ జనాలు అనుకునేది మాత్రం కరెక్ట్ కాదు. మీటింగ్లు పెడితే డబ్బులు వస్తాయి అనేది మాత్రం నేను ఒప్పుకోను. కరెక్ట్ ఎందుకంటే కాదు అది. మీటింగ్లు పెట్టి సేవకులే నేనే కాదు, దైవ సేవకులు అనేవాళ్ళు ఎవరైనా సరే మీటింగ్లు పెట్టి అప్పులు అయిపోయి ఆ సంవత్సరం అంతా ఆ అప్పులు తీర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వీళ్ళకి తెలియదు దేవుని పని చేయాలి. ఒక మీటింగ్ పెడితే ఎంత ఖర్చు అవుతుందని మాట్లాడటం చాలా ఈజీ అండి. నాకు వచ్చిన సేవకుడికి లేదా సౌండ్ సిస్టానికి ఆ కార్యక్రమానికి చాలా ఖర్చు అవుతుంది, చాలా శ్రమ పడాలి, చాలా నిందలు కూడా మొయ్యాలి, మళ్ళీ శ్రమ ఉంది, ఖర్చు ఉంది. శ్రమ పడాలి, ఖర్చు పెట్టాలి. ఇంత శ్రమ పడటం, ఖర్చు పెట్టడం దేనికోసం అంటారు అసలు? దేవుని కోసం. ఒక్కళ్ళ ఎంతమంది వచ్చినా వాళ్ళలో ఒక్కళ్ళైనా యేసుక్రీస్తు ఆత్మైనా రక్షించబడితే ఆ సంఘ కాపరికి వచ్చే సంతోషం అంటే దేవుని దగ్గర ప్రతిఫలం. అంతేనండి, ఇక్కడ ఏమి రాదు. అంతే, ఇక్కడేముండదు. ఫస్ట్ గారు చాలా మందికి ఏంటంటే సేవ చేసి బోల్డ్ ఆస్తులు కూడా పెడుతున్నారు అంటారు. లేదండి, చెప్తున్నాను అదే. ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటాను పాస్టర్ గారు, నేను ఏదో ఒక హ్యాపీగా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్నాను, ఒక ఇల్లు కట్టుకున్నాను. అసలు మీరు సేవ చేసి ఏం సంపాదించారు? 1 కోటి రూపాయలు సంపాదించారా? నా వెనక అప్పు ఉందండి, తెలియదు కదా. సేవలోకి వచ్చి 25 ఏళ్ళు అవుతా ఉంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు 25 ఇయర్స్ పరిచయం, 25 ఇయర్స్ చాలా సంతోషం. 25 సంవత్సరాల పరిచర్యలో ఒక వీడియోని మనం చాలా మంది ప్రపంచానికి అందించబోతున్నాం. అవునండి, ఓకేనా? ఇప్పుడు 25 సంవత్సరాలకు నేను వీడియో ముందుకు వచ్చాను. ఇంతవరకు ఈ విషయాలు ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేశారు కదా, సేవలోకి వచ్చి సంపాదన అనేది లేదు, కానీ ఈ రోజుకి నాకు ఒక 4-5 లక్షల రూపాయలు, ఒక 5 లక్షల రూపాయలు నా వెనక అప్పు ఉందండి. ఇప్పుడు సేవలోకి వచ్చి రూపాయలు సంపాదించుకున్నాం, మీరు అన్నారు ఒక ఇల్లు కట్టుకున్నాను, 1 ఎకరం సంపాదించుకున్నాను, పని చేసుకుంటున్నాను కాబట్టి నేను హ్యాపీగా. ఓకే, అలాగా సంపాదించుకున్న దాఖలలో సేవకులకి యథార్థంగా సేవ చేసే వాళ్ళకి ఉండవండి. ఎప్పుడు ఏ రూపాయి వచ్చినా సేవ కోసం ఖర్చు పెట్టేయడం. నేను అలా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ లో నాకు ఒక 5 లక్షల రూపాయలు, నేను నాకంటూ ఒక జత బట్టలు కూడా. ఈ మాట ఎందుకు అడిగానంటే, సేవకులు చెప్పుకోరండి వాళ్ళ బాధలు కానీ, కన్నీళ్ళు కానీ, వాళ్ళ అప్పులు కానీ విశ్వాసంతో కూడా పంచుకోరు. కానీ ఈ విషయాలు తెలియక చాలా మంది ఏదో ఒక సేవకుడు ఏదో సంపాదించుకున్నాడు, కారు మీద తిరుగుతున్నాడు. ఒకవేళ కారు మీద తిరిగితే అందరూ కారు మీద తిరిగినట్టు కాదండి. ఆ విషయాల కోసం మీకు ఈ మాటలు అడుగుతున్నామట. సంపాదించలేదు, అంతే, అప్పుల పాలు అయిపోయారు. నేను అప్పుల్లో ఉన్నాను, కానీ దేవుడే తీరుస్తాడు. కానీ సంతోషంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నాను. నా కొరకు, నా ఫ్యామిలీ కొరకు సేవలో వచ్చింది రూపాయి ఏ రోజు నేను. అయ్యారు మీరు సేవ చేశారు కాబట్టి ఈ మాట ఎందుకంటానంటే, మా పాస్టర్ గారు అండి సేవ చేశారు, చేస్తున్నారు ఇంకా. ఆయన కనీసం ఆ రోజు పిల్లల వివాహం చేయాలన్నా కూడా కష్టమే, కానీ ఆలోచించలేదు నా పిల్లలకి ఎలా పెళ్లి చేయాలని. నేను ఏమంటున్నానంటే, మీరు సేవ చేస్తే దేవుడు మీ పిల్లలకి మీ మంచి అల్లుల్ని మమ్మల్ని ఇచ్చాడు. ఇంకా అంతకంటే ఏం కావాలంటే, ఒక ఉద్యోగం చేసి అల్లుడు రావాలంటే మరి దేవుడు ఇప్పుడు ఆయనకి ఏమైనా అన్యాయం చేశాడు? ఏం చేసాడు సార్? చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రసాద్ అయ్య గారు ఏం సంపాదించారు, ప్రసాద్ అయ్య గారు ఏం సంపాదించారు, మీ అన్నయ్య గారు ఏం సంపాదించారు అని అంటారు. కానీ ఇంతకంటే ఏం కావాలి? ఆయన మాకంటే దేవుని పరిచర్యలోనే చాలా తృప్తి పడతారు అయ్య గారు. చాలా మంచి విషయాలు చెప్పారు. మనం ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్న మాట వినపడుతుంది, పెద్ద సేవకులు చిన్న సేవకులు అంటారు. ఏంటి సార్ ఈ పెద్ద సేవకులు చిన్న సేవకులు? దేవుని దృష్టిలో సేవకులు అనేది ఒకటే. ఏమన్నా రేంజ్ లో ఉన్నాయా? లేదు అయ్యగారు, సేవకులు అంటే దేవుని దృష్టిలో అంత సమానం, అందరూ సమానం. అయితే ఈ లోకంలో ధనవంతులైన వాళ్ళే పెద్ద సేవకులు అంటారు, ధనం లేని వాళ్ళు చిన్న సేవకులు అని అంటారు. కానీ సేవకులు అనేది దేవుని దృష్టిలో అంత సమానం, అందరూ సమానం. ఆ డబ్బును బట్టి, ఆ హోదాను బట్టి చిన్న పెద్ద అని వాళ్ళు అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ప్రపంచం ఏమనుకుంటుందంటే అండి, మీడియా ముందు కనబడి ఎక్కువ మంది జనం వస్తే వాళ్ళు పెద్ద సేవకులు అనుకుంటుంది. కానీ ప్రభు ఏమంటాడంటే, చిన్న మంద భయపడకూడదు, చిన్న మందనే భయపడకూడదు అన్నాడు దేవుడు. వాటిలో ఒంటరి అయిన వాడే లెక్క. పెద్ద మందకు భయం ఎందుకు చెప్పనా? వీళ్ళు ఎంతసేపు ఉంటారో, మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు కదా. ఎందుకంటే వీళ్ళు వేరే సంఘం నుంచి లాక్కున్నాం కదా మనం. మరి అంటే అనకూడదంటే జరుగుతున్న పరిస్థితులను బట్టి లోకంలో అది మనం ఏ సేవకులను విమర్శించాలని, పరిచయం విమర్శించాలనే ఉద్దేశం కాదు మనది.
ఈ ఉద్దేశం అండి. ఇంకా పాస్టర్ గారు సేవకుల్లో నేను చూసింది ఏంటంటే కొంతమంది ఏమో విగ్రహాల దగ్గర తినేచ్చు అంటున్నారు. ఉమ్, కొంతమంది ఏమో బాబోయ్ బైబిల్ ఒప్పుకోదు, దేవుడు ఒప్పుకోడు ఉమ్. అంటున్నారు. అసలు ఏంటి బైబిల్ ఏం చెప్తుంది? తినమంటుందా వద్దంటుందా? బైబిల్ తినొద్దనే చెప్తుందండి. ఆ, బైబిల్ తినొద్దనే చెప్తుంది. యోహాను పత్రికలు అంటది, మొదటి యోహాను 5:20 అంటది, ఉమ్. విగ్రహాల జోలికి వెళ్ళొద్దంటుంది. అంటే జోలికి దరిదరుపులో ఉండొద్దంటుంది. వెళ్ళొద్దండి. అసలు మరి ఇది అటువంటి అప్పుడు ఆ, అది ఎలా తింటాం? తినేదాకా వెళ్ళారంటే మన నిషేధించబడి దాన్ని దేవుడు ఉమ్, నిషేధించింది అది ఉమ్, తినొద్దు అని. ఉమ్, ఉమ్. కొంతమంది వాక్యాలు ఏం చెప్తారంటే, అయ్యగారు. నువ్వు పరిశుద్ధపరుస్తాడు దేవుడు, ఉమ్, ప్రార్థన చేసుకొని తినమంటాడు. ఉమ్. అన్నిటినీ అవుద్దా? ఇంకోటి అన్నీ ఏం అవుతాయా? చెప్తున్నారంటే మరి విగ్రహాల దగ్గర పెట్టదు తినొద్దు అన్నారు కదా, ఉమ్, మరి నువ్వు రైస్ కొనుక్కు తెచ్చుకుంటున్నావు, ఉమ్, మరి అక్కడ కోసేటప్పుడు పూజ చేస్తారు కదా అన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఉమ్. మనం అంగట్లో అంటే మార్కెట్లో ఏదైనా కొనుక్కు తెచ్చుకోవచ్చు అంట, డబ్బులు ఇచ్చి వేలచ్చి ఉమ్, వేలచ్చి కొనుక్కు తెచ్చుకుంటున్నాం, ప్రార్థన చేసుకుని తింటున్నాం. అవును. వీళ్ళు దేనికి ముడి పెడుతున్నారంటే అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి అనమాట. వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి మన చెప్తున్నారు. ఓ పాస్టర్ గారు అన్నాడు, నేను లడ్డు తెచ్చాను తింటున్నాను, నేను చచ్చిపోవట్లేదు కదా అన్నాడు. ఉమ్, కానీ తెలియట్లేదు ఆత్మీయంగా దేవుని దృష్టిలో ఎప్పుడు చచ్చిపోయారు బాబు నువ్వు. అంతే, ఏమంటారు? అంతేనండి. ఆత్మీయంగా దేవుని దృష్టిలో దేవుడు వద్దన్న పని చేసిన రోజునే నువ్వు చచ్చిపోయినట్టు. చచ్చిపోయావు. నువ్వు చచ్చిపోవడం కాకుండా అనేకుల్ని సంఘాన్ని చంపేస్తున్నారండి అయ్యగారు. అనేకుల్ని దేవుని అందుకు మార్గంలో ఈ విషయాలు మీరు అనేక మంది చెప్తారని చెప్పేసి అన్నమాట. ఇది అంటే తినకూడదు కంపల్సరీ. విగ్రహార్పితమైనది ఉమ్, తినకూడదు ఉమ్, వాక్య ప్రకారంగా. ఉమ్. అది ఇంకోటి ఏంటంటే అయ్యగారు, ఉమ్, ఆ, మా ఆత్మీయ తండ్రి గారు కొంతమంది మరణించినప్పుడు వెళ్తారు, కార్యక్రమం చక్కగా పెడతారు, ఉమ్, కానీ అక్కడ పెట్టే భోజనాలు తినరు. అసలు ఉమ్, దీనివల్ల పాస్టర్ గారు చాలా సార్లు సంఘస్థులకి వ్యతిరేకం అయిపోయారు. ఉమ్, ఇప్పుడు ఆయనే తిన్నారు అనుకో, ఉమ్. మరి విశ్వాసులు కూడా తింటారుగా. తింటారు కదా. మరి సంఘం దేవుడి గురించి ఏం నేర్పినట్టు? ఆ, అంటే ఈ మాటలో ఈ తినకపోవడం, ఈ వెళ్ళకపోవడం సంఘానికి నచ్చట్లేదు. మరి ఉమ్. నచ్చట్లేదని విశ్వాసులకు నచ్చే విధంగా ఏం చేయొచ్చా? విశ్వాసులకు అదే నచ్చే విధంగా మనం చేయకూడదు, దేవునికి నచ్చే విధంగా మనం చేయాలి. దేవుని మాట ఎలా ఉందో అది మనం చేయాలి. అసలు ఎందుకు తినకూడదు సార్ అయ్యి? అది వాక్యం ఉందంటే ఎందుకు తినకూడదంటే లోక ఆచారాలు. అది లోకానుసారమైనటువంటి ఆచారాలు ఆచరిస్తారు అక్కడ వాళ్ళు. వాళ్ళు భోజనాలు ఎక్కడ పెడుతున్నారు? విగ్రహాల దగ్గర పెడుతున్నారు. పెడుతున్నారు. మరి అది విగ్రహార్పితమైనటువంటిది దేవునికి ఏమైన వాక్యంలో ఉంది, అది తినకూడదని ఉంది. నిన్ను సాటిస్ఫై చేయడానికి నీ సేవకుడు సేవకు రాలేదు, మనుషుల్ని సంతోషపెట్టే విధంగా మనం సేవ చేయలేదు కదా. రాలేదుగా. మరి నీకు ఒకవేళ నొప్పి అయితే ఇప్పుడు సార్ నా చెయ్యి కుళ్ళిపోయింది సార్, ఉమ్. నా చెయ్యి కుళ్ళిపోయినప్పుడు నేను ఏం చేయాలి? ఏ పర్లేదు ఉంచుకోండి అనకూడదు, ఉంచుకోండి అంటే అది మొత్తం ప్రాణమే పోద్ది. ప్రాణమే పోతుంది అప్పుడు సేవకులు ఏం చేస్తారు? చెయ్యి తీసేరా బాబు అంటారు. అంటారు. మరి ఇప్పుడు చేసేది ఇదే కదా ఆయన. ఆ. ఇప్పుడు చెయ్యితో చెప్పాను నేను, మరి దేవునికి వ్యతిరేకమైంది దేవునికి రోషం పుట్టించేది కదా కార్యక్రమాలు. ఆ. మరి ఈ చేయొచ్చు అంటారా? మరి చేయకూడదండి. మరి దేవునికి సంఘానికి సంతోషకరమైనటువంటి మనం వాళ్ళకి మనం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ఉంటది కానీ అంటే ఇప్పుడు వీళ్ళకి బాధ ఎందుకు వచ్చిందంటే ఉమ్, చాలా మంది పాస్టర్లు తింటున్నారు కదా, చాలా మంది తింటున్నారని చెప్పి ప్రసాదాలు కూడా తింటున్నారు కదా. ప్రసాదాలు కూడా తింటున్నారు. ఆ, అది దేవునికి అంగీకారమైనటువంటి పరిస్థితి కాదు. అది దేవుడు పరిశుద్ధమైన దుఃఖపడతాడండి. అది పరిశుద్ధమైన నువ్వు జీవితం కాదు. ప్రత్యేకించబడినటువంటి వాడవి అని వాక్యంలో ఉంది కదా. ఉమ్. మనకి వాళ్ళకి వ్యత్యాసం కనిపించాలి కదా. అహో వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు తినరు ఎవరికి ఒక ఎవరికి నొప్పించినా బాధ కలిగిన మాట. విగ్రహాల దగ్గర తినకూడదు. అదేవిధంగా దిన కార్యక్రమాలు అవి ఇవి అంటారు, పాల్గొనకూడదు. అవి కూడా వాటిలో మనం మీరు బాధపడతారేమో దృష్టితో సేవకులు మీ దగ్గరికి వస్తారు, కానీ అవును, యాక్చువల్గా అయితే అక్కడ కూడా రారాళ్ళు. అక్కడ మీరు కూడా మళ్ళీ రారు. దీన్ని ఏం చేస్తారు కొంతమంది సేవకులు అనుకూలంగా, ఇదిగో మీ సేవకుడు రాలేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు, మేము వచ్చాం కదా మా చచ్చికొచ్చేయండి అంటారు. అంటారు. మేము వెళ్తున్నాం, మేము చేసాం కాబట్టి వీళ్ళు మీరు కూడా రాలేదు. అలాగ ఉంటది. అవును మా కష్టాలు వీళ్ళు రాలేదు కదా, మా 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 పండగలు వీళ్ళు రాలేదు కదా, ఆయన వచ్చాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అలా వచ్చేవాడు మిమ్మల్ని నాశనానికి తీసుకెళ్తున్నాడు కానీ అవును, 100%. దేవుని దగ్గరికి కాదని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాం. చాలా చాలా మంచిది పాస్టర్ గారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మనం మాట్లాడుకున్నాం. ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే ఒక 2-3 నిమిషాలు చెప్పిన తర్వాత ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేద్దాం. అలాగే ఏం అడగాలో చెప్పండి. అది ఇంతవరకు జరిగినటువంటి విషయాలు ఉన్నాయి. మీ సేవా జీవితం అనుభవం చెప్పారు. మీరు వీక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ సేవ అంటే ఎలాగ ఉంటుంది, సేవకు వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే విగ్రహాల దగ్గర గురించి కానీ ఒక మెసేజ్ ఇలాగ ఉండాలి, సంఘం అంటే ఇలాగ ఉండాలి, విశ్వాసం అంటే ఇలాగ ఉండాలి, అటువంటి విషయాలు. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడంటే, నేను అయ్యో. క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటేనే ఒక దగ్గర అన్నాడు. ఉమ్. ఇంకో దగ్గర ఏమన్నాడంటే, బ్రతికితే క్రీస్తే చావైతే నాకు లాభం. ఉమ్. ఓకేనండి. ఉమ్. మనం దేవుని సేవలోకి వచ్చిన ఇప్పుడు సేవలోకి రావాలి అనుకున్న వారు ఉమ్.
సేవ చేస్తున్నవారు అయ్యగారు. ఏమని చేయాలంటే దేవునికి అనుకూలమైనటువంటి సేవ చేయాలి. మనుషులను సంతోషపెట్టే వారంగా కాకుండా ఉమ్, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే సేవకులుగా ఉండాలి ఫస్టు. ఉమ్, ఇంకోటి ఏంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మలకు మనము మాదిరిగా ఉండి రక్షణ సువార్తను ప్రకటించి దేవుని రాజ్యానికి సిద్ధపరిచే సేవకుడిగా ఉండాలి. ఉమ్, నా నా ఆలోచన, నా ఉద్దేశం. ఇప్పుడు సేవకు వచ్చేవాళ్ళు ఉద్యోగం లేదనో, సేవలోకి వస్తే బాగుంటుందనో, ఉమ్, కలిసి వస్తుందనో, ఉమ్, సంపాదించుకోవచ్చనో ఉమ్, సేవకు రావద్దు. ఉమ్, పౌలు గారు అన్నట్లు నా మటుకు బ్రతుకు క్రీస్తే, చావైతే నాకు లాభం ఉమ్, అని ఉమ్, ఒక నిశ్చయిత కలిగిన వారై దేవుని సేవలోకి రండి. దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదించి దేవుని రాజ్యం కోసం సిద్ధపరచాలి అనే ఆలోచనలో ఉంటేనే రండి. సేవలో మాత్రం అవమానాలు, నిందలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మాత్రం అనుభవించి నేను చెప్తున్నటువంటి మాట ఇది. మంచిది పాస్టర్ గారు. ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటే మీరు ఈ వీడియో నిమిత్తం మనం రికార్డ్ చేశాం కాబట్టి ఇది అనేక మందికి చేరాలి. ఈ వీడియో అనేక ఆత్మలు రక్షించేందుకు ఉండలాగిన చిన్న ప్రార్థన చేస్తే క్లోజ్ చేసుకుందాం మనం. ఓకే. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయ కాలంలో మీ కుమారులు అయ్యా, ఆయన రమేష్ బాబు గారిని బట్టి నీకు స్తోత్రాలు. వారి ద్వారా కొన్ని విషయాలను అవును ప్రభా, పంచుకోవడానికి మీరు సహాయం చేశారు. అవును మా ప్రభు. అనుభవంలో, మా సేవలో, మా పరిచర్యలో అవును యేసయ్య. ఎన్నో విషయాలు, ఒడిదుడుకులు, కష్టాలు, శ్రమలు ఉమ్, ఇవన్నీ ఓర్చుకొని ఉమ్, ఈనాటికి కూడా మీ సేవలో ఉండడానికి మీరు కృప చూపించే నీకు వందనాలు. ఉమ్, అయ్యా, రాబోయే దినాలలో అయా చక్కటి పరిచర్యలో ఉండి నాయనా వారి జీవితాలు మీకు సమర్పించుకొని నాయన అనేకులు మీ సేవకు రావడానికి సహాయించి అట్లా వస్తానికి సిద్ధపడినటువంటి ఆ, కుమారులను నాయన మీరు జ్ఞాపకం చేసుకుని వారిని నీ రాజ్యం కొరకు నాయన యథార్థమైనటువంటి సేవ జరిగించాలని ఒక ఆలోచనతో రావడానికి సహాయం చేయండి. అయ్యా నా తండ్రి, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా మీరు జరిగించినందుకు వందనాలు. రమేష్ బాబుని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు దీవించండి. ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించండి, సహాయం చేయండి. రాబోయే దినాల్లో మీ పరిచర్య కొరకు, నీ సేవ కొరకు నాయన మా ప్రాణాలను సైతం నాయన లెక్క చేయకుండా నీ కొరకు నాయన హతసాక్షి లిస్టులో మేము ఉండడానికి మాకు సహాయం చేయమని నజరేయుడు యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, ఇంతవరకు మరి పాస్టర్ అబ్రహాం గారు ఏలూరు పట్టణంలో పరిచయం చేస్తున్నారో చాలా చక్కని విషయాలు మనందరికీ మన ఆధ్యాత్మిక జీవితాలకి మరి అభివృద్ధికరంగాను క్షేమకరంగా ఉండగలాగున చాలా విషయాలు చెప్పారు. దీని పట్ల మీ అభిప్రాయం అయితే తెలియపరచండి. మీకు ఏదైనా అనుమానం ఉంటే కామెంట్ చేయండి. నాకు వీలున్నప్పుడు అయ్యగారితో మళ్ళీ చేసినటువంటి విషయాలని మళ్ళీ అడగడం జరుగుతుంది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి మన ఛానల్ని పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అయ్యగారు.